హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ఫ్రైడ్ రైస్లో నేను ఎటువంటి సాసులు కానీ పౌడర్ని కానీ యూస్ చేయకుండా చేయబోతున్నాను. ఈ సూపర్ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ మనకి జస్ట్ 5 to 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈ ఫ్రైడ్ రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టారంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మిక్సీ జార్ తీసుకోండి. అందులో నేను 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోండి. 1 పచ్చిమిరపకాయ వేసుకోండి. 2 ఎండుమిరపకాయలని వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని అస్సలు నీళ్ళు యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నేను 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేశాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం 3 to 4 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉండాలి, అలాగే దగ్గరగా అయిపోవాలన్నమాట. అంతవరకు ఫ్రై చేయాలి. చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంది, పేస్ట్ అనేది మనకి థిక్గా అయిపోయింది. మీరు కావాలంటే ఈ పేస్ట్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని వారం రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు దీన్ని తీసి యూస్ చేసుకోవచ్చు. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని కొన్ని సెకండ్లు మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేద్దాం. 10 సెకండ్స్ నేను హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్లో నేను ఇక్కడ 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు రెడ్ క్యాప్సికమ్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు గ్రీన్ క్యాప్సికమ్, 1/2 కప్పు స్వీట్ కార్న్, 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మనం మీడియం టు హై ఫ్లేమ్లోని 2 to 3 మినిట్స్ ఫ్రై చేద్దాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూన్ దగ్గర. ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి జాగ్రత్తగా వేసుకోండి. వెజిటేబుల్స్ని 2 to 3 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకొని వెజిటేబుల్స్లో బాగా మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను 1 కప్ రైస్ని ఆల్రెడీ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. రైస్ని ఉడికించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకున్నారంటే రైస్ మనకి పొడి పొడిగా విడివిడిగా చాలా బాగా వస్తుందండి. 1/2 టీ స్పూన్ నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి నాకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలని వేశాను. రైస్ వేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. చివరగా సన్నగా తరిగిన కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోయినట్టే. స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. చూడండి ఎంత కలర్ఫుల్గా మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిందో. చూడ్డానికి ఎంత అందంగా ఉందో, టేస్ట్ అంతకన్నా బాగుంటుందండి. ఈ ఫ్రైడ్ రైస్లో మనం ఎటువంటి సాస్లు యూస్ చేయలేదు. పిల్లలకి లంచ్ బాక్స్లో, హస్బెండ్స్కి లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మీకు చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ సాస్లు యూస్ చేయకుండా ఫ్రైడ్ రైస్ని జస్ట్ 10 మినిట్స్లో రెడీ చేసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.